భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. అలాంటి ఆధ్యాత్మికత కోసం వివిధ దేశాల నుండి ఎంతో మంది ఇక్కడకు రావటం ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. భారతీయ సాంప్రదాయాలకు ఆకర్షితులైన ఓ రష్యన్ మహిళ కర్ణాటకలోని దట్టమైన అడవుల్లో జీవనం సాగిస్తున్నారు. ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రామతీర్థ పర్వత ప్రాంతంలో ఓ గుహ బయట పోలీసులకు ఎవరివో దుస్తులు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా గుహలో రష్యన్ మహిళ నీనా, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు కొండ కిందనున్న ఓ ఆశ్రమానికి తరలించారు. గోవా నుంచి గోకర్ణకు వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతం నచ్చిందని తెలిపింది ఆ మహిళ. గుహలో రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పూజలు నిర్వహించేది. 2 వారాలుగా ఇక్కడే ఉంటున్నట్లుగా తెలిపింది రష్యన్ మహిళ. ఈ ప్రమాదకర వాతావరణంలో అసలు ఎలా జీవనం సాగించారో, ఆహారం ఎలా సమకూర్చుకున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. బిజినెస్ వీసాపై రష్యన్ మహిళ ఇండియాకు వచ్చిందని అధికారులు తెలిపారు. 2017లోనే వీసా ఎక్స్పైరీ అయ్యిందని అంటున్నారు. ఆమె ఎంతకాలం నుంచి భారత్లో ఉంటుందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. రష్యన్ ఎంబసీకి ఈ విషయంపై సమాచారం ఇచ్చినట్టుగా తెలిపారు.